హాయ్ 2 గంటల్లో బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు కానీ, వైజాగ్ కానీ, చెన్నై కానీ వెళ్ళాలంటే మనకి ఓవర్ నైట్ జర్నీ అంటే 10 నుండి 12, 13 గంటల జర్నీ పడుతుంది. వందే భారత్లో కొద్దిగా అని నేను రైల్ జర్నీ మాట్లాడుతున్నాను. కానీ మనకి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కొన్ని రాష్ట్రాలకి బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళాలి. జనరల్గా 10-12 గంటలు పట్టేది, ఇప్పుడు మ్యాక్సిమం 2 గంటలు పడుతుంది. ఇంతవరకు స్టోరీ బాగుంది. కట్ చేస్తే ఈ ట్రైన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మరి కనుక చూసుకుంటే ఫస్ట్ జనరల్ ట్రీట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఉండేవి, దాని తర్వాత స్లీపర్ వచ్చింది, దాని తర్వాత థర్డ్ ఏసీ, దాని తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, దాని తర్వాత కూపే. ఇది మన ట్రైన్ పెరుగుతూ ఇవన్నిటికీ మించిపోయింది వందే భారత్. ఎందుకంటే వందే భారత్ దానికి 30-35% తక్కువ ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఛార్జింగ్ డబుల్. కానీ ఖాళీ ఉండట్లేదు ట్రైన్. ఇప్పుడు మీరు అప్లై, ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు ఏదైనా టికెట్ కావాలనుకుంటే దొరకదు. ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కదా, రోడ్డు మీద బస్సులో 3,000, 4,000, 5,000 కూడా అడుగుతున్నారు, డిపెండెంట్ సిచ్యువేషన్. సో ఈ బుల్లెట్ ట్రైన్ పద్ధతిని, దానికి బడ్జెట్ శాంక్షన్ చేయడం, విడుదల చేయడం అనేది చాలా పెద్ద పాజిటివ్ మూవ్. ఎందుకంటే మీకు అంతకుముందు కూడా చెప్పాను, నరేంద్ర మోడీ గారు వెరీ ఎక్స్పీరియన్స్ సీనియర్ ప్రైమ్ మినిస్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. రెండోది, ఆయన హైదరాబాద్ నుండి ఎప్పుడు ఆయన పిఎం అయిన దగ్గర హైదరాబాద్ నిఘా పెట్టాడు. ఏంటంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేయాలనికి 3-4 రాష్ట్రాలను, సిటీలను ఎత్తికారు. అందులో హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న విసురుబాటు మిగతా సిటీలకు లేవనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది స్టేట్. రేట్లు చీప్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, అఫోర్డబిలిటీ ఉంది, కల్చర్ ఉంది, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ సర్వైవ్ హియర్, అన్ని రకాల ఫుడ్స్ జరుగుతాయి. అంటే ఇంకా ఇలా చెప్పుకుంటూ పర్ల్ సిటీ, డక్కన్ పిల్లల ప్రకారం హైట్లో ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా బాగుంది. సో బుల్లెట్ ట్రైన్ అనేది షాద్ నగర్ టచ్ చేసి వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్. షాద్ నగర్ ఏంటంటే షాద్ నగర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేశారు కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాల బ్యాక్. సో చేసినప్పుడు ఏమైందంటే ఆ షాద్ నగర్ మున్సిపాలిటీ అనేది ఒక పెద్ద ప్రమోషన్, 10th నుండి డిగ్రీకి వెళ్ళినట్టు. సో ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ కనెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు 6 lane, 8 lane, 12 lane అవుతుంది బెంగళూరు హైవే, లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. సో దీనివల్ల పెట్టుబడిదారులకి రెట్టింపు లాభాలు, అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది సిచ్యువేషన్. సో ఎందుకంటే ఈ షాద్ నగర్ అనేది ఓఆర్ఆర్ దగ్గర, RRR దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, మన చిన్నజీరస్వామి ట్రస్ట్ రైట్ సైడ్, శాంతివనం, కొత్తూరు, నందిగామ, మేకగూడ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్, పోలేపల్లి సజ్, నెక్స్ట్ వెళ్తే మహబూబ్ నగర్ 3వ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎవరు సిటీ నుంచి చూడట్లేదు, మన ఓఆర్ఆర్, RRR అని చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు రాగానే అర్బన్, సబర్బన్, రూరల్ ఏరియా అని చెప్పారు. ఇప్పట్లో చూసుకుంటే కనుక తెలంగాణ బార్డర్ నుండి మన సిటీకి రావాలంటే 3.5-4 hours పడుతుంది బై బస్సు కానీ రైలు. ఈ RRR వచ్చిన తర్వాత బై రోడ్ అనేది 2 hours వచ్చేస్తుంది. అంటే 50% ఆఫ్ ఫ్యూల్, 50% ఆఫ్ టైం సేవ్ అయినట్టే. గంటకి 120-140 కిలోమీటర్స్ అలౌ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఆల్వేస్ అడ్వైజబుల్, డోంట్ బై ఇన్ ప్రీ-లాంచ్ పాంప్లాట్స్. బై, అపాయింట్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైజర్, ఒక 20-30 years అడ్వైజర్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మొత్తం సర్వే చేసి మీకు కేక్ వాక్ అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెడతారు. అంత గ్రౌండ్ వర్క్ చేసి ఆ గ్రౌండ్ వర్క్లో మీకు చూస్తారు ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఏ ఏరియాలో కొనాలి, ఏ విలేజ్లో కొనాలి, ఏ రోడ్ విడ్త్ ఉండాలి, సో మెనీ పాయింట్స్. ఎందుకు గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి చూసుకుంటే కనుక గత 10 సంవత్సరాలకి ఇప్పటికి షాద్ నగర్ అనేది ట్రమండస్ 180 degrees షిఫ్ట్ అయిపోయింది. అంటే ప్రస్తుతానికి రోడ్డు సైడ్ కానీ కొనుక్కుంటే 20,000, 25,000 నుండి
ఉన్నాయి. మీరు 10,000కి స్టార్ట్ అవుద్ది, రోడ్డుకి హైవేకి దూరం అయితే, హైవేకి దగ్గర అయితే 15, 20, 25 మ్యాక్సిమం 30 గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటే మీకు ఒక 5 సంవత్సరాలు డెఫినెట్గా డబుల్ అవుతుంది. 10 సంవత్సరాల్లో 5 టైమ్స్ అవుతుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్, మంచి బిల్డర్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. పాస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి. ముఖ్యంగా అడ్వైజ్ అనేది ఎనాలిసిస్. లాస్ట్ 10 ఇయర్స్ ఎనాలిసిస్ ఎలా ఉంది, ఎంత కొన్నారు, లాస్ట్ 5 ఇయర్స్ ముందు రేట్ ఎంత ఉంటుంది, 5 ఇయర్స్ తర్వాత ఏం రేట్ ఉండబోతుంది. సో రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మేము అన్నీ క్యాలిక్యులేట్ చేసి మా దగ్గర కొన్న బయర్స్ మేము అంటే ప్రపోజ్ చేసి ఇక్కడ కొన్ని పెట్టే వాళ్ళకి ఇప్పుడు కొన్ని కేసుల్లో 100 రెట్లు పెరిగిన ప్రాపర్టీ 10-20 సంవత్సరాల ముందు అడ్వైజ్ చేసింది. మనకి ఎందుకు ల్యాండ్ ఇప్పుడు కోకాపేట అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు 177 కోట్లు పర్ ఎకర్ అయింది. మీరు దాన్ని బట్టి మీకు అందరూ కూడా వెస్ట్ వైపు చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు 2 టైర్ 1 టైర్ నుంచి 2 టైర్ కూడా చూసుకోలేదు. ఎక్కడైతే తక్కువ కొనుక్కుంటారో అక్కడ ఎక్కువ పెరుగుతుంది. ఉండడానికి కొనుక్కుంటే డోంట్ ఎక్స్పెక్ట్ అప్రిషియేషన్ కావాలంటే మీ ఇంటి దగ్గర, అమ్మ ఇంటి దగ్గర, అత్తగారి దగ్గర చూడదు. సో ఇది ఆల్ ఆర్ ఇంటి. సో ఇవన్నిటి మీద మీకు ఇంకా ఇప్పుడు మనకి 15,000 30,000లో మంచి ప్రాపర్టీస్, మంచి 50-60 కిలోమీటర్స్ సిటీకి, ఓవర్గా అయితే 30-40 కిలోమీటర్స్ దొరికిపోతుంది. సో మీరు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకోటి చాలామంది రేట్లు తగ్గుతాయని వెయిట్ చేస్తాను. లేదంటే రేట్స్ ఎనీ మూమెంట్ ఇంక్రీజ్. ఇప్పటికే చాలా డిలే చేశాను. అదైతే కనుక ₹1,00,00,000 1,50,00,000 కొనుక్కోవాలి. సో ఇన్వెస్ట్ చేయాలని ఇంకా వెయిట్ చేయకండి. మీరు దయచేసి క్విక్ డెసిషన్ తీసుకోండి, ఆ బెనిఫిట్ని పొందండి. దీని మీద ఇంకేదైనా సందేశాలున్నా, క్వశ్చన్స్ ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. 9949579170. సో ఈ నెంబర్కి సంప్రదిస్తే మీకు డెఫినెట్గా సర్వీస్ ఇవ్వబడుతుంది. యూ హావ్ టు టేక్ అపాయింట్మెంట్ అండ్ గెట్ ద డీటెయిల్స్ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.